శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. జీవ వైవిధ్య వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారంటున్న జగన్. రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పలు విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకృతి సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జీవ వైవిధ్యాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ తిలకించారు. ప్రకృతితో మమేకం కావాలని, చెట్లు తొలగించడం కాదు మొక్క నాటడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. వేదిక పైన ఆశగా శ్రీ జి అనంతరావు గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, అలాగే శ్రీ మల్లికార్జునరావు గారికి, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అడ్వైజర్ టు గవర్నమెంట్, అలాగే ఖజూరియా గారికి, శ్రీ ఖజూరియా గారికి, శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, ఏపీ డైవర్సిటీ బోర్డు గౌరవ చైర్మన్, శ్రీ రామకృష్ణ గారికి మెంబర్ సెక్రటరీ, ఏపీ డైవర్సిటీ బోర్డు, శ్రీ సింహాచలం గారికి, రిజిస్టర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఈ చేసిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఎన్జిఓస్, టీచర్స్, పర్యావరణవేత్తలు, విద్యార్థులు, అలాగే బాటనిస్టులకు నమస్కారం. ఈ బయోడైవర్సిటీ మీద చాలా అనుభూతులు వేదిక పైన ఆశీర్వాదాలు. వాళ్ళందరూ చెప్పిన మాటలు బయోడైవర్సిటీ చట్టం కానీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా కూలంకషంగా లోతుగా మాట్లాడారు. మనం పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఒక్కరికి సంబంధించిన. చాలా సంవత్సరాల క్రితం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అప్పట్లోగా విమానాశ్రయానికి అనుసంధానించే రోడ్లు పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖలో విఎంఆర్డీఏ పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణతో కలిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో రైలు పొడిగించాలని, దీనికి అనుసంధానంగా 6 లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు. జిల్లా కలెక్టర్లు, అలాగే విఎంఆర్డీఏ కమిషనర్తో పాటు ఎంఏయుడిలో ఉన్న కీలకమైన అధికారులు అందరూ కూడా టిట్కో ఎండి దగ్గర నుంచి అందరు అధికారులతో కలిపి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం.
అందరూ కూడా హాజరైన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గౌరవ స్పీకర్ గారు కానీ కొత్తగా ఎన్నికైన మేయర్ గారు కానీ ఈ మీటింగ్ అంతా కండక్ట్ చేయడానికి ముఖ్యంగా ఒక వారం 10 రోజుల నుంచి కృషి చేసిన విఎంఆర్డీఏ ప్రణవ్ కానీ అందరూ కూడా ఒకటే కోరారు, ఇలాంటి మీటింగ్స్ కొంచెం రెగ్యులర్గా, ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్ తరఫున ఈరోజు సిఆర్డీఏకి ముఖ్యంగా మంత్రి గారు ఫోకస్ చేసి వీక్లీ వన్స్ రివ్యూ చేసుకుంటూ దాన్ని ఎలాగైతే మానిటర్ చేస్తూ ఉన్నారో, విశాఖ నగరానికి సంబంధించి కూడా విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాజెక్టులని కూడా అట్లాగే రివ్యూ చేయాలి, ఫ్రీక్వెంట్గా ఇటువంటి మీటింగ్స్ పెట్టాలని చెప్పని కోరటం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న సభ్యులు, ప్రత్యేకించి కొనతల గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నెన్నో కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ కూడా ఇచ్చారు. ఈరోజు ఎక్కువ మంది చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నప్పటికీ సమయం తక్కువగా ఉండటం వల్ల కొంతమంది మళ్ళీ ఇంకా చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పలేకపోయారు. అందుకే ప్రత్యేకంగా ఇష్యూ వైజ్ ఇప్పుడు ఇరిగేషన్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, ఇట్లా ప్రధానంగా లైటింగ్ కానీ, ఇట్లా ఏ అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి నెక్స్ట్ మీటింగుల్లో ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ పెట్టుకొని వాటి మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలనేది ఒకటి ప్రధానంగా చెప్పడం జరిగింది. అందరి తరఫున మేము కొన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని, ఆయన కూటమికి మేలు చేసేందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది, ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకొక ఆయన విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి, అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే, అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని, ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లోనే అందజేస్తామన్నారు. రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు అడగొద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఐటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్టీజీఎస్ అవ్వచ్చు, వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి
ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్స్ని, మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ప్రజలకి మాత్రం వెసులుబాటు కల్పించాలి, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలనేది నిన్న మాకు సుదీర్ఘమైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవ్వరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం. ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, నేను ఇందాక మీకు వివరించినట్టు 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది, దాంట్లో ఎక్కడ లోపం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. కొంచెం సమయం ఇవ్వండి, టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మరొకసారి మీరు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఈ సమాచారం మొత్తం డేటాబేస్లో క్రోడీకరించుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ మీకు ఈ రైస్ కార్డ్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది దానికోసమే ప్రయత్నం. క్యూఆర్ కోడ్ పెట్టాం దాంట్లో. భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా వెళ్ళవసరం లేదు మార్పులు చేర్పుల కోసం. ఆటోమేటిక్గా మీరు రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఆ సమాచారం ఉండిపోతుంది మా దగ్గర. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్యలు నేను అడ్రస్ చేస్తాను, వాటికి పరిష్కారం చేయగలిగాం. మొట్టమొదటిది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మ్యారేజ్ సర్టిఫికేటే కాదు, పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు. దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం. మాజీ సీఎం జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పలు విమర్శలు చేశారు. జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునంటూ ఎద్దేవా చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను జగన్ వాడుకున్నారని షర్మిల ఆరోపించారు. సీఎంగా చేసిన జగన్ పోలీసుల బట్టలు ఉడదీస్తామనడం బాగోలేదని అన్నారు. ఇక జగన్ హయాంలో మద్యం స్కామ్ జరిగిందని, స్కామ్పై విచారణ జరుగుతోందని షర్మిల వెల్లడించారు. ఆ కార్మికులని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2,000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు, ఓ పద్ధతి లేకుండా అకారణంగా 2,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2,000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. కనీసం 2,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే
అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా వెల్లడించారు. పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్ట్నర్షిప్తో గ్రామీణ అభివృద్ధిపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. 175 నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్ యోచిస్తున్నారు. ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ అనౌన్స్ చేయకండి. ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది, కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు. అందుకని ఆ 12 కోట్ల నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబీ ఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ముత్యాల రాజు గారు, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, ఉపాధి హామీ పథకం సంచాలకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, రాముడు ఆధ్వర్యంలో గురువారం కర్నూలు నగరంలోని 43వ వార్డు, ఇందిరాగాంధీ నగర్, పివి నరసింహారావు నగర్, ఇల్లూరు నగర్ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా ఇంటింటికి తిరిగి చైతన్యం చేశారు. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కానీ, లేదా ట్రూ అప్ ఛార్జీలు అదనంగా వేసినప్పుడు కానీ వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వెంటనే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అదనంగా భారం వేయడం జరిగింది. దాంతోపాటు గతంలో స్మార్ట్ మీటర్లు కూడా వ్యతిరేకించారు. ఏదైనా స్మార్ట్ మీటర్లు తిరిగిస్తే మనం పవన్ చెప్పి నోట్ చేసి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన కంటే వేగంగా స్మార్ట్ మీటర్లు పిలుస్తున్నారు. స్మార్ట్ మీటర్లు తీసినట్లయితే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పి సందర్భంగా గుర్తించాలా. అంటే ఇంతకు ముందు మనము కరెంటు కాయిన తర్వాత నెల రోజుల తర్వాత కరెంటు బిల్లు కట్టేవాళ్ళము. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ముందుగానే రీఛార్జ్ జరుపుకుని ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకోవాలో ఆ విధంగా రీఛార్జ్ చేసుకోవాలా. రీఛార్జ్ అయిపోయిన వెంటనే కరెంటు ఆటోమేటిక్గా కట్ అయిపోవడం చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తించాలా. అందుకని ఈ స్మార్ట్ మీటర్ని ప్రజలందరూ వ్యతిరేకించి పాత మీటర్లు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసిన అవసరము, దానికోసం పోరాటం చేసిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తున్నాము. డాక్టర్ రాధాకృష్ణ జిల్లా నాయకుడు. గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలోని పాలకోడు డ్రైన్లో పూడికతీత పనులను గురువారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో కలిసి ప్రారంభించారు. గత 5 ఏళ్ల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన అన్నారు. రైతుల కష్టాలను స్వయంగా చూసిన తాను ఎన్నికల హామీ మేరకు 3 కోట్లతో ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు గత 3 ఏళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం, నేను వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది.
ఎందుకంటే డ్రైనేజీ వాన పడ్డప్పుడల్లా డ్రైనేజ్ ఏమి లాక్క మొత్తం పూడికలు అనేది చేస్తూ మానేసి గత 5 ఏళ్ల నుంచి పూర్తిగా మానేశారు. ఈ దెబ్బకి మొత్తం డ్రైన్లన్నీ పూడికిపోవటం కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కిక్కిర్స్ కానీ ఇంకిర్స్ కానీ గుర్రపు డగ్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ హెవీగా కనపడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మీకు అందరికీ తెలిసిన 2 ఏళ్ల క్రితం అయితే నేనే నా సొంత నిధులతోటి చాలా వాటిని చేపించడం జరిగింది. అలాగే అన్న రా వెంకటేశ్వర కూడా చాలా చోట్ల డ్రైనేజీ 2 ఏళ్ల క్రితం మేమంతా కష్టపడి తీపించాం. అది తీపించినా కానీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ తర్వాత అయినా గవర్నమెంట్ కదలికి వచ్చుద్దాం అనుకున్నాం, కానీ అది కూడా రాలేదు లాస్ట్ టైం. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 కోట్లతోటి మొత్తం ఇక్కడున్న డీసిల్టింగ్ అంతా చేపించడం జరుగుతుంది ప్రతి చోట. ప్రస్తుతం ఇక్కడ పోలరాజ్ డ్రైన్ ఏమో ఇంకా స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా కేవీ డ్రైన్ ఆల్రెడీ అయిపోయింది. పాలకోట్ డ్రైన్లో ఈరోజు వర్క్ మొదలెట్టాం. ఇవన్నీ ఇదే కాకుండా కొమరోల్ డ్రైన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కొంచెం, అది కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే. సో మొత్తం మీద పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. ఈసారి నేను ఎలక్షన్ ముందే ప్రామిస్ చేశాను, మళ్ళీ చేలో వాన పడితే ఎవరికి ఇష్యూ అనేది రాకుండా చేయాలి, ఒక్క ఎకరం కూడా మునక్కూడదు అనే కాన్సెప్ట్లో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేమంతా పనిచేస్తా ఉన్నాం. మేము కూడా అలాగే మా డీసీలు కూడా కొత్తగా ఎలక్ట్ అయ్యి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఈసారి ఇంతకుముందులా ఏదో తూతు మంత్రంగా చేసాము డబ్బులు చేసుకునేటట్లు కాకుండా ప్రతి కాంట్రాక్ట్ యోగాంధ్ర 2025 కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర ముఖ్య శాఖల అధికారులతో కలిసి జిల్లాలో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులు, వివిధ రకాల పోటీలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. We'll finish the entire thing. So next slide is basically about tourist destinations of 4 in each district area. So 4 into 20. When is our events? First wala 30th to 12th and 19th. So we first we'll hand over that date to some department, so that entire district on that day, that department will do their yoga in their regional office. Ante mandal office mandal level June 2nd to 7th June, district level 9th June to 14th June, state level finale 16th to 18th. Ikkada stage anukunta basis ante parking everything is comfortable and so then you can discuss with Ayush department. Same competition format mein tayar cheyali. So Ayush okay. So asana demonstration, namaskar, charan, pranayama, performance. What will they? Not tell you should tell me, because I don't think lot of us will know what is it also. It's DSDO here and scale మన దగ్గర ఉంటుంది. So short film and photography. ఇది DPR గారు ఇది షార్ట్ ఫిల్మ్ అంటే ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాము, ఫోటో ఎగ్జిబిషన్ షార్ట్ ఫిల్మ్స్ పెట్టాము, షార్ట్ ఫిల్మ్స్. సో June 9 to 14 మధ్యలో ఏదో ఒక డేలో మీడియా వాళ్ళకి డెడికేట్ చేద్దాం, సో దట్ దే విల్ డూ దట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.